Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పనుల్లో అన్ని పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2 ఏళ్లకు పార్టీ గుర్తులతో జరుగుతోన్న ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సవాలుగా మారాయట. మెజారిటీ స్థానాలు సాధించేందుకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వ్యూహరచన చేస్తున్నారట. తమ పనితీరుకు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకానికి పెద్ద పరీక్షగా మారిన మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద కసరత్తే చేస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయట. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు చైర్మన్ల విజయానికి కృషి చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో శాసనసభ్యుల్లో టెన్షన్ మొదలైందట. పైగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మారుతోన్న సమీకరణాలు, ప్రతిపక్షాల వ్యూహాలు అధికార పార్టీ శాసనసభ్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 ఏళ్ల పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉందో తెలుసుకోవటానికి ఇదొక లిట్మస్ టెస్ట్ గా సర్కార్ భావిస్తోంది. ఈ ఫలితాలు అనుకూలంగా వస్తేనే మరో 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని కొనసాగించవచ్చని పార్టీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. అందుకే అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల భుజస్కంధాలపైనే పెట్టింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన పరిస్థితి ఈసారి కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. బీజేపీ పోటీలో ఉన్న ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొందంటున్నారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోతే తమ గ్రాఫ్ పడిపోతుందనే సంకేతాలు వెళతాయనే భయంతో శాసనసభ్యులున్నారట. దీంతో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అడుగులోనూ ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారట. ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోన్న బీఆర్ఎస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ ను మోహరిస్తోంది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ చీలిపోకుండా సమన్వయ కమిటీలను ఎమ్మెల్యేలు అలర్ట్ చేస్తున్నారట. మొత్తానికి మున్సిపల్ టెన్షన్ తో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు నిద్ర లేకుండా పోతుందట. టికెట్ల ఆశావహుల సంఖ్య పెరగటం, టికెట్ రాని వారు రెబల్స్ గా మారే ప్రమాదం ఉండడంతో ముందుగానే అప్రమత్తమవుతున్నారట. రెబల్స్ కు భవిష్యత్ పదవులపై భరోసా ఇస్తూ పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫలితాలు తేడా కొడితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ముద్రపడే ప్రమాదం ఉందన్న భయం కాంగ్రెస్ నేతలను పీడిస్తోందట. మరోవైపు ఈ ఎన్నికల్లో ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపునకు ప్రామాణికంగా మారుతాయని అధిష్టానం హెచ్చరించడం కూడా ఎమ్మెల్యేలను విపరీతంగా కలవరపెడుతోందంటున్నారు. ఆ క్రమంలో విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో తాజాగా జూమ్ మీటింగ్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ సింబల్ పై ఎన్నికలు జరుగుతున్నందున ఛాలెంజ్ గా తీసుకోవాలని గైడ్ చేశారు. టికెట్లు రికమెండ్ చేసే నేతలు తమ వారిని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని స్పష్టంగా చెప్పారట. ప్రతి ఒక్కరూ లోకల్ మేనిఫెస్టో రెడీ చేసుకోవాలని, బే ఫామ్లు అందజేసే బాధ్యత డీసీసీలదేనని స్పష్టం చేశారట. మొత్తం మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు పెద్ద టాస్క్ గా మారినట్లు కనిపిస్తున్నాయి. అందుకే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారట. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను సమీక్షిస్తూ కింది స్థాయి నేతలను అప్రమత్తం చేస్తున్నారట. పార్టీ నిర్దేశించిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారట. మరి రాజకీయ ప్రతినిధుల రాజకీయ వ్యూహాలు ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.